హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టమాటో ఎగ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఇయర్‌లో ఇదే లాస్ట్ అంటే కుకింగ్ రెసిపీలో ఇది లాస్ట్ రెసిపీ అండి. ఇది కొత్త ప్యాన్ అండి తీసుకున్నాను. ఆల్రెడీ మీతో షేర్ చేశాను. బ్రాస్ ఐటము ప్యాన్ అండి. ఇందులో ఇవాళ ఫస్ట్ టైం చేస్తున్నాననమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కచ్చా పక్కాగా దంచుకున్న కొంచెం షాజీరా, ఒక దాల్చిన చెక్క ముక్క, ఓ 2 లవంగాలు కచ్చా పక్కాగా దంచుకున్నానండి. ఇది కొంచెం నూనె కాగాక ఇది వేసుకోవాలన్నమాట. ఒక బిర్యానీ ఆకు, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకండి. ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్, మగ్గడానికి త్వరగా మగ్గిపోతుంది ఆనియన్స్, అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందన్నమాట. లిడ్ పెట్టేసి ఆ తర్వాత కొంచెం మగ్గిందండి. అల్లం వెల్లుల్లి పేస్టు అది నేను లాస్ట్లో వేసుకున్నానండి. కాకపోతే ఉప్పు చిటికెడు వేసుకున్నాము. ఆ తర్వాత కాస్త పసుపు, కారం, ఇంకాస్త ఉప్పండి. మీకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను తర్వాత వేసుకున్నాను అనమాట. కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ అండి. నెక్స్ట్ మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెమే వేసుకున్నాను. ఇంకాస్త అది కలిసిపోయేటట్టు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, అందుకని తర్వాత వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గింది కదండి. టమాటోస్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ ఉండొచ్చండి టమాటోస్. ఈ టమాటోస్ అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. లిడ్ పెట్టేస్తే కొంచెం మగ్గిపోతుంది. కలుపుకొని కాస్త లిడ్ పెట్టేస్తే చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువ కుకింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నానండి ఈ ఛానల్లో. మా సెకండ్ ఛానల్లో వచ్చేసి క్రాఫ్ట్స్, మళ్ళీ మా పెట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి, అది కూడా వాచ్ చేయండి. ఇది పక్క స్టవ్ మీద పెట్టేసండి. ఈ స్టవ్ మీద ఇంకో అయన్ ప్యాన్ పెట్టుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీ చాయిస్, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేను అంటే బ్రాస్ పాత్రల్లో నాన్ వెజ్ ప్రిఫర్ చేయనండి. అందుకని నేను అందులో
కలపట్లేదనమాట. విడివిగా వేరే పాత్రలో కలుపుతాను తర్వాత. ఇలా అన్నీ 4 ఇలా వేసుకొనండి ఆమ్లెట్ లాగా. ఉప్పు, కారం ఏం వేయక్కర్లేదండి. టమాటో ఇది మనం చేసుకున్నాం కదా! దీనికి పడుతుందనమాట ఇది. ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా! గరం మసాలా, ఆనియన్స్ ఇదంతా దీనిపైన వేసుకుని ఈ ఆమ్లెట్ పైన వేసుకున్నామనుకోండి దానికి బాగా పట్టేస్తుంది ఎగ్స్‌కి. కొంచెం కొత్తిమీర అండి. చాలా బాగుంటుందండి. చేసి చూడండి. లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే ఎంకరేజ్మెంట్ వస్తుందండి. ఇంకా నలుగురికి రికమెండ్ అవుతుంది కదా! లైక్స్ రావట్లేదండి. కొంచెం లైక్స్ చేయండి. అందులో కూడా కాస్త కొత్తిమీర వేసుకున్నానండి. అది ఇంకా కొంచెం దగ్గరికి పడాలన్నమాట. టమాటోస్. ఇది వచ్చేసి లిడ్ పెట్టేస్తే కొంచెం ఉడికిపోద్ది ఆమ్లెట్. ఇంకాస్త ఆయిల్ వేసుకుని నేను బ్రాస్ పాత్రలో మ్, కలపనండి. అందుకని నేను వేరే పాత్రలో వేసుకుంటున్నాను. నాకు అంటే నాన్ వెజ్ ఇష్టం ఉండదు బ్రాస్ పాత్రలో చేయటం. అందుకని నేను వేరే దాంట్లో తీసుకున్నానండి. అందులో కూడా ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత మార్చుకుంటాను. ఈ ఎగ్స్ అనేది దీంట్లో కలుపుకోవాలండి. ఆ ఆమ్లెట్లా చేసుకున్నాం కదా! అది ఫస్ట్ ఇలా పెడుతున్నానండి. ఆ తర్వాత కట్ చేసి మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా పెట్టేసి తర్వాత అన్నీ కట్ చేసుకోవాలండి. అంటే మిక్స్ చేసుకుంటే అది కట్ అయిపోతుంది ఆల్రెడీ. అదే ప్యాన్లో మళ్ళీ వేసుకుంటాను నేను. వేసుకుని మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. గార్నిష్ చేసుకుంటే ఇంకా రెడీ అండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ అండి.